అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హస్తిని ఓటర్లు మెల్లగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం 11 గంటల సమయానికి 19.95% పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి జయశంకర్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఢిల్లీ సీఎం అతిషి, మాజీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. कोई माइक वाइक मत लगाना भैया, कोई माइक वाइक मत लगाओ, आके बात सर पीछे नीचे जाओ, नीचे जाओ प्लीज। सर को थोड़ा साइड कर दूं सर, थोड़ा साइड। हाँ थैंक यू सर। सबसे अपील है कि घरों से बाहर निकलिए, आइए और अपना वोट डालिए। ये संविधान ने आपको सबसे बड़ा, सबसे अहम अधिकार दिया है, इसका ठीक तरह से इस्तेमाल करिए। मैं जानती हूँ कि दिल्ली की जनता उठ चुकी है। जहाँ जहाँ मैं जाती हूँ लोग कह रहे हैं कि पानी की सुविधा ठीक नहीं है, सड़कों की सुविधा ठीक नहीं है, पोल्यूशन इतना ज्यादा हो रहा है, तमाम समस्याएं इनका हल करना है। तो आइए, बाहर आइए, वोट डालिए और अपना संवैधानिक अधिकार आप स्पष्ट करें। तो वो पूरा अपना एफर्ट्स लगा के आज वोट डालने के लिए आए हैं। मैं दिल्ली के सभी लोगों से भी विनती करना चाहूंगा कि सब लोग वोट डालने के लिए निकलें, अपने अपने वोट का अधिकार इस्तेमाल करें। अच्छे स्कूल बनाने के लिए, अच्छे मोहल्ला क्लिनिक बनाने के लिए, अच्छा इलाज के लिए, अस्पतालों के लिए, दिल्ली के विकास के लिए वोट डालें सब लोग। ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లు పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓట్లను వేయాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు అని తెలిపారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా పిలుపునిచ్చారు. స్థిరమైన పాలన కోసం ఢిల్లీ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుని సమర్థులకు ఓటు వేయాలని పలువురు ప్రముఖులు కోరారు. ఢిల్లీలో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకే 19.95% పోలింగ్ నమోదైంది. అలాగే సమర్థవంతమైన పాలనకి, అలాగే సమర్థవంతమైన నాయకులకి ఓటు హక్కు వేసి వినియోగించుకోవాలని చెప్పి కూడా అటు ప్రధాని మోదీ, కేజ్రీవాల్ అలాగే ప్రముఖులు ట్వీట్ల ద్వారా కోరడం జరిగింది. ఇక ఢిల్లీ నుంచి పోలింగ్ తీరుతెన్నులు ఎంత శాతం నమోదైంది అప్డేట్స్ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ చంద్రిక, ఢిల్లీలో పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తాజా అప్డేట్ ప్రకారం 19.95% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి కూడా కొంత పోలింగ్ శాతంలో కొంత ఆలస్యం అవుతున్నప్పుడు కూడా, చలికాలం కావడం పైగా ఈరోజు కొంత ఆలస్యంగా కూడా పోలింగ్ ఒక్కొక్కరు కూడా హాజరవుతున్నారు. దాదాపు 13,033 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. దాదాపు 1250 మందికి ఒక పోలింగ్ బూత్ చొప్పున కూడా ఢిల్లీలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. కాసేపటి క్రితమే లేడీ ఇర్విన్ కళాశాలలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఢిల్లీ సీఎంగా ఉన్న అతీష్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఢిల్లీలో హోరాహోరీ పోరు కొనసాగింది. దాదాపు ఎలక్షన్కి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. ఈరోజు ప్రధానంగా పోలింగ్కి సంబంధించి ఉదయం నుంచి కూడా హడావుడిగా కొనసాగుతుంది. ఇంకా కౌంటింగ్కి సంబంధించి ఫిబ్రవరి 8వ తేదీన ఫలితాలను కూడా వెల్లడించబోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారం నిర్వహించాయి. ఎవరికి వారే ఈసారి తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ గడ్డపై ఖచ్చితంగా జెండా ఎగరవేస్తామని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తుంటే, తిరిగి మరోసారి అధికారంలోకి వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ తన పూర్వవైభవం వైపు
దూసుకువస్తుందనేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అయితే అనేక చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. దాదాపు 3000 పోలింగ్ బూత్ల్లో కొంత 3000కు సంబంధించిన పోలింగ్ బూత్లకు సంబంధించిన ఏరియాలలో మాత్రం కొంత ప్రశాంతమైన వాతావరణం లేదు. అక్కడ కొంత భద్రతను అలర్ట్ చేయడం జరిగింది. దాదాపు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా పోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో మాత్రం కొంత పోలింగ్కి సంబంధించి ఉదయం నుంచి కూడా కొంత పోలింగ్ నెమ్మదిగా జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కొక్కరిగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈసారి దాదాపు 2 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు యువత పెద్ద ఎత్తున కూడా ఈ ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. ప్రధాని మోదీ సైతం కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. కాసేపటి క్రితమే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు వచ్చి ఓటు వేయాల్సిందిగా కూడా అందరికీ విజ్ఞప్తి చేశారు. అయితే ఏడాది జరగబోతున్న ఎన్నికలు మాత్రం కొంత డిఫరెంట్గా కూడా కనిపిస్తున్న ఢిల్లీలో. ఎందుకంటే ఈసారి వికసిత్ అనే పేరు మీద జరుగుతుంది. ఢిల్లీ వికాసం పేట పెద్ద ఎత్తున బీజేపీ కూడా ప్రచారాలు నిర్వహించింది. దానికి అనుగుణంగానే ఓటర్లను కూడా అనేక అంశాలకు కూడా ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గత 10 ఏళ్ల పరిపాలనలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఉంది. ప్రస్తుతానికి తిరిగి ఢిల్లీని మరోసారి చేజిక్కించుకోవాలని చూస్తున్నప్పటికి కూడా కొంత భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల్లోకి కావచ్చు, యూత్లో కావచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు నిర్వహిస్తూ అనేక హామీలు ఇస్తూ కూడా ముందుకు వెళ్ళిన నేపథ్యం. ప్రస్తుతం అలాంటి వాతావరణం అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది. కానీ ఢిల్లీ పీఠం ఎవరి కైవసం అవుతుంది అనేది కూడా ఫిబ్రవరి 8వ తేదీన తేదబోతుంది. ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఒక్కొక్కరిగా ఓటు హక్కు వినియోగించుకొని కూడా వారంతా వస్తున్న విజువల్స్ను కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈసారి ఓటు వేస్తున్న వారికి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కూడా వారందరికీ ఒక మొక్కను కూడా బహుమతిగా ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనే కొంత ప్రచారం కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుంది. గతంలో కంటే కూడా ఈసారి మెరుగైన ఓటింగ్ శాతం ఉండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఎలక్షన్ల సందర్భంగా దాదాపు 62% పోలింగ్ ప్రక్రియ అయితే ఈ ఏడాది అంతకు మించి పోలింగ్ జరుగుతుందనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు వివిధ పార్టీలు కూడా అంచనా వేస్తున్నాయి. గతంలో చూసుకుంటే గతం కేవలం 62% అయింది. కానీ ఈసారి ఢిల్లీలో దాదాపు 1,55,00,000కు పైగా ఓటర్లు ఉన్నారు. వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత క్రియాశీలకంగా కూడా వివిధ పార్టీలు తీసుకుంటున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో 699 మంది అభ్యర్థులు బరిలో దిగారంటే ఢిల్లీ ఎన్నికలను ఎంత ఛాలెంజ్గా తీసుకున్నారో కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు ముఖ్యంగా న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో ఆప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తుంటే ఇక భారతీయ జనతా పార్టీ నుంచి పర్వేజ్ సింగ్ వర్మ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. వీరంతా కూడా ఒక్కొక్కరిగా కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో కొంత న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీల పైన కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. కొత్త ఓటర్లు ఎవరి వైపు ఉంటారు, కొత్త ఓటర్లు ఎవరికి తీర్పిస్తారనేది కూడా 8వ తేదీన అయితే తేలబోతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సతీష్. राहुल गांधी